అసలు నువ్వేం చేశా? అసలు నువ్వు ఎట్ట బతుకుతున్నావు? అసలు నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? నీ క్యారెక్టర్ ఉందా అసలు నీకు? నీ తలంపుల నిండా దరిద్రగొట్టు ఆలోచనలు, దరిద్రగొట్టు ఊహలు, దరిద్రగొట్టు ప్రవర్తన నీది. నువ్వు మళ్ళీ మోకాళ్ళేసి యేసయ్యా స్తోత్రం అని ఏదో ప్రార్థన చేయడానికి పూనుకుంటున్నావు. నీ ప్రార్థన అసలు దేవుడు వింటాడా? అందుకు తగిన క్యారెక్టర్ నీకుందా? బైబిల్లో ఏం రాస్తుంది? పాపుల మనవి ఆయన ఆలకించడం రాస్తుంది. నీ ప్రార్థన ఎలా వింటాడు ఆ పరిశుద్ధుడు? అసలు ఆయన ఎలా ఉండమన్నాడు? నువ్వు ఎలా ఉంటున్నావు? దరిద్రుడా, దరిద్రురాలా, నీ చర్యలన్నీ పాపభూయిష్టం. నీకు నోరు కుదరదు. నీ మైండ్లో అన్ని దరిద్రపు ఆలోచనలు, చండాలపు ఆలోచనలు. నీకు తొందరపాటు ఎక్కువ, కోపం ఎక్కువ, శరీర ఇచ్చలను కూర్చిన ఆలోచనలు ఎక్కువ నీకు. ఇలాంటి మైండ్ కలిగి నువ్వు ప్రార్థన చేద్దామని కూర్చున్నావు. నీ ప్రార్థన దేవుడు వినడు అంటాడు. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా ఎవరికైనా వచ్చినాయా? వస్తే చేయొద్దండి. మీకు వచ్చినాయో రాలేదో, నాకైతే వచ్చినాయి. మీరంటే నాకంటే పరిశుద్ధులు కాబట్టి మీకు రావు, కానీ నాకైతే వచ్చినాయి. వస్తే మీకు కూడా చేతులు ఎత్తండి. నాకు కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా తేడా పడ్డప్పుడు ఖచ్చితంగా ఈ ఆలోచనలు వస్తుంటాయి అన్నయ్య. అయ్యి ఆ నెగిటివ్ సిగ్నల్స్ సాతాను పంపిస్తాడు. వాడు మన క్యారెక్టర్ని ఎగతాళి చేస్తాడు, మన లోపాలను ఎత్తి చూపిస్తాడు. నీకు తెలుసా, మన లోపాలు మనకు కూడా గుర్తుండవు, వాడికి బాగా గుర్తుంటాయి. పక్కన వచ్చి ఎప్పుడు మోకాళ్ళలోని సింగిల్గా ఏకాంతంగా కూర్చొని మోకాళ్ళలోని ప్రభువా నీకు స్తోత్రం 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 అని కనిపెట్టుకుంటావు చూడు, ప్రార్థన ఫీల్ కోసం. అప్పుడు వస్తాయి ఎన్ని, నువ్వేమేమి తప్పులు చేసావో ఎన్ని గుర్తొస్తాయి. వస్తాయా రావా? వస్తాయా రావా? పాతవి రాకపోయినా ఫ్రెష్గా చేసి ఉంటావు చూడు, ఏదైనా నోరు జారటమో, ఏదన్నా దరిద్రపు ఆలోచన రావటం, ఏదో తేడాగా అయ్యేనా గుర్తు వస్తాయి. నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా వచ్చింది. నేను చేసే ప్రార్థన దేవుడికి ఆమోదం కాదేమో, ప్రార్థన చేసే నేను పరిశుద్ధుని కాదేమో, పవిత్రురాల్ని కాదేమో, లోపభూయిష్టంగా ఉన్నానేమో, నా ప్రార్థన వినబడదేమో, దేవుడు వింటాడు అని నేను భ్రమపడుతున్నానేమో అనే భావన మాత్రం ఖచ్చితంగా వచ్చింది. దాన్ని కొట్టాల ఫస్ట్ మనం. దాన్ని కొట్టడానికి ఆయుధం ఇచ్చాడు ఇక్కడ భక్తుడు. ఏమన్నా తెలుసా? నేను దోషినే కావచ్చు, అపరాధినే కావచ్చు, అవిధేయుడినే కావచ్చు, మరి నా కోసమే కదా మా అన్న తనువు బలిపెట్టింది. నేను మంచోడిని అయితే మా అన్న తనువు బలిపెట్టడం ఎందుకు? నేను మంచిదాన్ని అయితే మా అన్న తనువు బలిపెట్టడం ఎందుకు? మా అన్నేమో నా పాపముల కోసం తనువు బలిపెట్టాడు, మా నాన్నేమో ఆ రక్తాన్ని చూపించి నా తప్పులని విడగొట్టాడు. కాబట్టి ఇప్పుడు నేను మోకాళ్ళుని మా నాన్న దగ్గరికి పోవడానికి ఏ అడ్డు లేదు అని మనస్సులో సాక్ష్యం ఇవ్వాలి. వాడు మనస్సులోకి పంపిస్తాడు కదా ఈ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ. అప్పుడు మనస్సులోనే సాక్ష్యం ఇవ్వాలి. ఏమని అంటే, ఏయ్ శత్రువా, నా అతిక్రమముల కోసం మా అన్న తనువు బలిపెట్టాడు, మా తండ్రి తప్పులు విడగొట్టాడు. నేను ఇప్పుడు అపరాధిని కాదు, పాపిని అంతకన్నా కాదు. నా పాపములకు వెల చెల్లించబడింది. నన్ను నా తండ్రి పరిశుద్ధుడు అని పిలిచాడు, పరిశుద్ధురాలు అని పిలిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్లన్నను మాకేమి, యెహోవా మా తండ్రి కాడా. మనుషులు కూడా మన మారు మనసు పొందక ముందు జీవితాన్ని చూసుంటారే, మన పాపిష్టి జీవితాన్ని చూసుంటారే. వాళ్ళు తర్వాత మనం మారినా నమ్మరు. నమ్మకుండా మనల్ని అపరాధులు అంటానే ఉంటారు, మనల్ని చీత్కరిస్తానే ఉంటారు. మనుషులు కదా, ఓ పట్టాన్ని మర్చిపోరు.
వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనల్ని చూసినప్పుడు ద్వేషిస్తూనే ఉంటారు, మనం తేడా అంటానే ఉంటారు. దానికి ఇక్కడ చెప్తున్నాడు, మనుషులన్నా దురాత్మలన్నా ఆఖరికి నీ మనసే నీతో అన్నా నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఇది. నీ పాపముల కోసమే ఆయన బలయ్యాడు. ఆ రక్తాన్ని చూపించి పరలోక తండ్రి నీ పాపాలన్నిటినీ కడిగి వేశాడు. ఇప్పుడు నువ్వు మోకాళ్ళ మీదికి ధైర్యంగా పోవచ్చు, నానా అనుకుంటా పోవచ్చు. నువ్వు అంతే, ఒక్క మాట అడిగేసే, ఇంకా గొడవే ఉండదు. ఆడు పక్కన చేరి నువ్వు పనికిరావు, నువ్వు ఇట్లా, నీలో ఈ తప్పులు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, ఈ పాపాలు ఉన్నాయి అంటే నువ్వు గట్టిగా చెప్పు, తండ్రి ఇదిగో నేను ఫలానా విషయంలో నీకు అభ్యంతరకరంగా నడుచుకున్నాను, నీ ప్రేమను చులకనగా తీసుకొని ఇలా బుద్ధిహీనంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు తండ్రి, నేను ఈ విషయాలు ఇలా ఉండకూడదు, నాకు తెలుసు, నేను మార్చుకుంటాను, నన్ను బలపరచు, నీ బిడ్డగా నేను ఇలా తగదు, అయితే నేను ఒప్పుకొని సరి చేసుకుంటున్నాను, నన్ను నీ రక్తముతో కడుగు, నేను వాటిని జయించి బ్రతుకున్నట్లు నీ బలము, నీ శక్తి, నీ పరిశుద్ధాత్మ ప్రభావము నాకివ్వు. నీ దగ్గరికి రాకుండా మాత్రం ఉండలేనయ్యా, నీతో మాట్లాడుకోకుండా ఉండలేనయ్యా, నీవు ప్రార్థించకుండా ఉండలేనయ్యా, నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా, నన్ను త్రోసివేయవయ్యా, నీ కుమారుని రక్తమును చూసి నన్ను విడిచిపెడతావు, ఆ రక్తమును బట్టి ఆ కృపను బట్టి ధైర్యం చేశానయ్యా నీ దగ్గరికి రావడానికి తండ్రి అని. ఏమంటావు? పాయింటేనా? ఇంకేమైనా అడ్డుందా ఇక? అప్పుడు ఎవడన్నా ఆపుతాడు ఇక? చూడు ఎంత మాట చెప్పాడో, జీవితానికి సరిపోయే మాట ఇది. ఎప్పుడు నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళినా అపవాది వాడు అపరాధ భావాన్ని తీసుకొచ్చి నీకు పెట్టడానికి ట్రై చేస్తాడు. దాన్ని చంపగలిగేటువంటి ఆయుధం యేసు రక్తం.